మహిళలు పనిచేసే ప్రతి ప్రాంతంలో వారికి సురక్షితమైన ఒత్తిడి లేని వాతావరణం కల్పించాల్సిన బాధ్యత సమాజంపై ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రావిపాటి శైలజ స్పష్టం చేశారు. శనివారం స్థానిక ఆర్ట్స్ కాలేజీ ఆవరణలోని సెమినార్ హాల్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రావిపాటి శైలజ మాట్లాడుతూ నేటి మహిళలు అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుతూ కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. మహిళలు ఒకవైపు కుటుంబ బాధ్యతలు, మరోవైపు ఉద్యోగ బాధ్యతలు సమతుల్యంగా నిర్వహించాల్సిన పరిస్థితి ఉందని, ఇందుకు కుటుంబ సభ్యులు, కార్యాలయాల్లోని తోటి ఉద్యోగులు వారికి పూర్తి సహకారం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అధికారి కృష్ణవేణి, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ రామచంద్ర, ఆర్కే, ఐసిడిఎస్ పిడిటి శ్రీదేవి పాల్గొన్నారు. Gender discrimination and disparity. In every institute I go to, I see the ratio of girls is higher. But still there is a boy and a girl. And most of the students, when I ask them, yeah, they do act. One more thing, we should look into. It's not just, gender equality should be embedded in recruitment, right? Leadership opportunities, grievance. Women only go up to certain level in the hierarchy, into certain positions, and they stop there. So that is only when the culture of the institute or college or school, wherever we are working, it changes. Because leadership roles, women they should be groomed for it. They should be groomed. Students report experiencing some form of gender bias. So these are all studies. It's not just being overlooked for leadership roles, unequal workload distribution or informal, which needs to be covered and looked into. And the other thing is prevention of sexual harassment at workplace. Yeah, it is on the rise, or maybe it has always been there, but So how does it affect? Definitely it affects, because when you are at home, you are under a different kind of stress. You can't work with a peace of mind, and it is going to affect you mentally, emotionally, and that shouldn't translate into our work. So POSH Act needs to be implemented strictly in the not being done anywhere. So that is one more thing what we all should work at. That will be the head of the institute. Like, okay, if something happens, our institute is getting a bad name. We shouldn't look at it that way. We should look at it this way. Like when someone comes to me with a complaint, I've unbiasedly and fairly given justice to that employee who has gone to that head. Example, not only for the employees here, but even for the students, who are going to finish their education and go out into the world, for some passed down even to them. So that is one thing, it should be implemented ourselves first. No, right? Because as a mother, as a wife, we think about others' needs, but not ours first. But that is not right, because unless we are. అందరికీ నమస్కారం. సావిత్రిబాయి ఫూలే 195వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో సింపోజియం, నేషనల్ విమెన్ టీచర్స్ డే సందర్భంగా సింపోజియం ఫర్ టీచర్స్ ఆర్ విమెన్ ఎడ్యుకేటర్స్, అంటే ఎలా పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవాలి, దాంతోపాటు మనం ఎలా ఏదైతే కాలేజ్కి వస్తున్నప్పుడు మనం ఎలా స్టూడెంట్స్కి ఆదర్శంగా కానీ వాళ్ళని ఎలా ఇన్స్పైర్ చేయాలి దాని మీద ఈరోజు ఒక నేషనల్ సింపోజియం, 1 day లాంగ్ సింపోజియం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా ఈరోజు రాజమండ్రి రావటం జరిగింది. ఎందుకంటే మహిళలు అధ్యాపకులుగా కేవలం కాలేజు, స్కూల్లోనే కాదు, ఇళ్లల్లో కూడా అటు ఇంటి పని చూసుకోవాలి, పిల్లల బాధ్యత చూసుకోవాలి, మళ్ళీ ఇక్కడికి వర్క్ ప్లేస్కి వచ్చినప్పుడు ఇక్కడ చూసుకోవాలి. సో దానికి ఒక అనుకూలమైన వాతావరణం కానివ్వండి, ఒక స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ అనేది ఎలా క్రియేట్ చేయాలనే దాని మీద ఈరోజు డిస్కషన్ అనేది జరుగుతుంటుంది. అలాగే దాంతోపాటు ఏదైతే లీగల్ అవేర్నెస్ కానివ్వండి, రైట్స్ కానివ్వండి, టీచర్స్కి ఉన్న రైట్స్ ఏంటి, టీచర్సే కాదు ఎవరైనా వర్క్ చేసినప్పుడు వాళ్ళకున్న రైట్స్ ఏంటి, ఆ బెనిఫిట్స్ ఏంటి, అలాగే
మెంటల్ హెల్త్ కానివ్వండి, ఎమోషనల్ వెల్బీయింగ్ కూడా టీచర్స్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు బాగుంటేనే వాళ్ళు ఇంకా ఎఫిషియెంట్గా పనిచేయగలరు, స్టూడెంట్స్ని కూడా ఇంకా ఎఫిషియెంట్గా ఇన్స్పైర్ చేయగలరు. కాబట్టి సో ఇలాంటి కాలేజెస్ కానీ ఇన్స్టిట్యూట్స్ ఆ విధంగా కూడా అడుగులు వేయాలి. కొంచెం కౌన్సిలింగ్ సెషన్స్ కానివ్వండి, సపోర్ట్ గ్రూప్స్ కానివ్వండి, ఫోకస్ గ్రూప్స్ ఇలాంటివి సెట్ చేసి అదొకటి క్రియేట్ చేయాలి. ఇంకోటి ఫైనాన్షియల్ లిటరసీ అనేది కూడా ఇంపార్టెంట్. ఎకనామిక్ ఎంపవర్మెంట్ కానివ్వండి, ఫైనాన్షియల్ లిటరసీ. కేవలం చాలామంది సంపాదిస్తున్నారు, ప్రతి విమెన్ కూడా ఇప్పుడు పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కరు జీతం తీసుకుంటున్నారు, అంతవరకే తప్పితే దాన్ని ఎలా ఇన్వెస్ట్ చేయటం కానీ సేవింగ్ చేయటం అనేది చాలామంది ఈవెన్ వీ యాజ్ విమెన్ మాకు తెలియట్లేదు. అది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే వచ్చింది తీసుకెళ్ళి మనం ఇంట్లో వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు దాన్ని మేనేజ్ చేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ అది మంచిదైనా, బట్ దట్ ఈస్ నాట్ రైట్. మనకు కూడా కొంచెం అవగాహన అనేది ఉండాలి. దాని మీద కూడా ఈరోజు సెషన్స్ అనేవి జరుగుతుంటాయి. అలాగే వీటితో పాటు జెండర్ సెన్సిటైజేషన్, జెండర్ ఇంక్లూజివ్నెస్. సరే, మనం ఎక్కడ చూసినా కూడా విమెన్ చాలామంది చదువుకుంటున్నారు, వర్క్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా ఎక్కువ నంబర్స్లో మహిళలు కానీ ఆడపిల్లలు కానీ బయటకు వచ్చి ఉద్యోగాలు కానీ చదువుకొని చేస్తున్నారు. వీళ్ళు ఇలా వచ్చినప్పుడు కేవలం అక్కడి వరకే కాదు, కేవలం ఒక దశలోనే ఆగిపోవటం కాదు, వాళ్ళని లీడర్షిప్ రోల్స్కి కూడా ఎలా స్ట్రెంగ్తెన్ చేయాలి, ట్రైన్ చేయాలి. అలాగే పే వచ్చినప్పుడు కూడా అది ఈక్వల్ పే కానివ్వండి, లేకపోతే అన్ఈక్వల్ వర్క్ డిస్ట్రిబ్యూషన్, ఇవన్నీ ఏమీ లేకుండా కూడా ఈక్వల్గా బోత్ మెన్ అండ్ విమెన్ ఈక్వల్గా ట్రీట్ చేయాలనే దాని మీద కూడా ఈరోజంతా ఈ సింపోజియం అనేది జరుగుతుంది.